హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కదా చెలి నీవసమై పార్ట్ 203. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు సింగపూర్ అంటే అని సందేహంగా అన్నాడు అర్హన్. టిల్లు ఒప్పుకోదనా? కానీ ఇన్ని జరిగాక మీకు కూడా ఒక చేంజ్ కావాలి కదా. ఇది మీ మధ్య బంధాన్ని మరి కాస్త పెంచుతుంది కదా. మీ క్వాలిటీ టైం మీకు కావాలి కదా అర్హన్. మీ మ్యారేజ్ అయిన దగ్గర నుండి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఇప్పుడు కాస్త రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. ఇదో బ్రేక్ అనుకో మీ ఇద్దరికి. తిరిగి మళ్ళీ నువ్వు బిజినెస్లో బిజీ అయిపోతావు. ఈ గ్యాప్ని కాస్త మీ ఎంజాయ్మెంట్తో ఫుల్ఫిల్ చేయండి అన్నాడు బాలు. నేను ఒకసారి లోచనతో మాట్లాడతాను బాలు అన్నాడు అర్హన్. టిల్లు ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. నీతో అంటే ఎక్కడికైనా వస్తుంది నవ్వుతూ చెప్పాడు బాలు. సరే, నేను ఒకసారి మాధవ్తో మాట్లాడి కన్ఫర్మ్ చేస్తాను. వర్క్ బర్డెన్ మొత్తం తన మీదనే పడుతుంది కదా. వర్క్ ప్రోగ్రెస్ గురించి కనుక్కొని అప్పుడు ఫైనల్ చేస్తాను. ఈలోపు లోచనతో కూడా మాట్లాడతాను అన్నాడు అర్హన్. మాట్లాడేది ఏం లేదు, ఫైనల్, మీరు ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పాడు బాలు. చిన్నగా నవ్వి, వర్క్ ఏమన్నా ఉంటే నాకు చెప్పు, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పాడు అర్హన్. పెద్దగా ఏం లేదు బావా, ఉంటే ఖచ్చితంగా చెప్తాను చెప్పాడు బాలు. కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు అర్హన్. తిరిగి అర్హంత్ రూమ్లోకి వెళ్తున్న సమయంలో, రాజాబాబు టిఫిన్ చేయడానికి రండి, చిన్నమ్మని కూడా పిలవండి అంది రంగి. అర్హంత్ రూమ్లోకి వెళ్ళేసరికి పడుకొని కనిపించింది లోచన. లేపాలని అనిపించలేదు. చాలా అలిసిపోయింది. కానీ తినకుండా పడుకుంది అని మెల్లగా పిలిచాడు. త్రిలోచన, తినేసి పడుకుందువు అన్నాడు మెల్లగా. ఆకలిగా లేదు బావా, నిద్ర వస్తుంది అంది నిద్రలోనే. కొంచెం తినేసి పచ్చు, నిన్నింక డిస్టర్బ్ చేయను అన్నాడు. ఈసారి అస్సలు సౌండ్ లేదు. తలుపు చప్పుడు అవడంతో వెళ్ళాడు అర్హన్. అక్కడ శారద వాళ్ళిద్దరికీ టిఫిన్ పట్టుకొని నిలబడింది. మా, మేం వచ్చేవాళ్ళం కదా అన్నాడు అర్హన్. నా కోడలు పడుకోవడం నేను చూశాను. మెల్లగా లేపి తినిపించు. నువ్వు కూడా తినేసి పడుకో, ఇంక మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యము అంది ఆవిడ నవ్వుతూ. ఇబ్బందిగానే తల్లి చేతిలో ఉన్న వాటిని తీసుకుని లోపలికి వెళ్ళాడు. లోచన, లేరా అంటూ బలవంతంగా లేపి కూర్చోబెట్టాడు. బావా, నాకు చాలా నిద్ర వస్తుంది, కొంచెం తినేసి పడుకో, ఇంక నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను అని ఇడ్లీ ముక్కలు చేసి తినిపించాడు. సగం నిద్రలో సగం మెలకువలో తినేసి అలానే పడుకుంది. తను కూడా తినేసి లోచన పక్కనే పడుకున్నాడు అర్హన్. మధ్యాహ్నం 3 గంటలప్పుడు లేచింది లోచన. ఆమె ఫ్రెష్ అయి వచ్చేసరికి అర్హన్ కూడా లేచాడు. నిద్ర సరిపోయిందా మేడం అని అడిగాడు. ఇంకా నిద్ర వస్తుంది బావా అంది ముద్దుగా. వస్తుంది, నిన్ను ఇలానే వదిలేస్తే రోజంతా పడుకోమన్నా పడుకుంటావు. పాపం బావ తిన్నాడో లేదో అని పట్టించుకునేది కూడా లేదు కదా అన్నాడు అర్హన్. నువ్వు బజ్జున్నావు కదా బావా, ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తాను, ఫ్రెష్ అవ్వు అంది లోచన మూతి ముడిచి. ఇద్దరికీ తీసుకురా అని బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళాడు అర్హన్. బయట శారద వాళ్ళెవరూ లేకపోవడంతో కిచెన్లోకి వెళ్ళి ఇద్దరికీ ఫుడ్ పట్టుకొని రూమ్లోకి తీసుకొచ్చింది. మార్నింగ్ నేను తినిపించాను కాబట్టి ఇప్పుడు నీ వంతు. మొబైల్ చేతిలోకి తీసుకొని మెయిల్స్ చెక్ చేస్తూ చెప్పాడు అర్హన్. బుద్ధిగా తినిపించింది లోచన. నువ్వు తింటూ తినిపించు అన్నాడు. అలానే చేసింది ఎదురు చెప్పకుండా. భార్యలు ఇలా భర్త మాటలు వింటే భలేగా ఉంటుంది తెలుసా అన్నాడు. ఇలా పొగిడి మీ పనులు చేయించుకోవడం మీకు బాగా అలవాటైంది బావా
అంది లోచన. కాదు కానీ ఇలా రా అని పక్కన కూర్చోబెట్టుకుని, బాలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి కదా, మీ కంపెనీ వర్క్ మీద సింగపూర్ వెళ్ళాలంట, మనం వెళ్దామా మరి అని అడిగాడు. మీరు వెళ్తే సరిపోదా బావా, నేను కూడా రావాలా అని అడిగింది. అది మీ కంపెనీ బంగారు, నేను వెళ్తే ఎలా, నువ్వు వెళ్ళాలి. ఎందుకంటే నువ్వు ఆ కంపెనీ ఎండీవి కాబట్టి. నీకు అవసరం అనుకుంటే నేను నీ వెంట వస్తాను. అవసరం లేదు బావా, నేను హ్యాండిల్ చేస్తానంటే నువ్వు ఒక్కదానివే వెళ్ళు అన్నాడు పెదవి వెనుక నవ్వు దాచిపెట్టి. అమ్మో, నేనొక్కదాన్నే వెళ్ళను. అలా అని బాలుని ఇబ్బంది పెట్టలేము. ఈ పరిస్థితిలో మనం వెళ్ళటం తప్ప మరో మార్గం లేదు కదా బావా. నేనొక్కదాన్నే వెళ్ళలేను. నువ్వు కూడా నాతో పాటు రా బావా. ఈ ఆఫీస్ పనులు ఇవన్నీ నేను ఇప్పటి వరకు చూడలేదు కాబట్టి నువ్వే అన్నీ చూసుకో అంది. ఓకే అయితే మనం వెళ్దాం. కానీ ఆఫీస్ పని చూసుకొని వచ్చేస్తాను అంటే కుదరదు. నేను నీ అవసరం కోసం వస్తున్నాను కాబట్టి నువ్వు కూడా నా కోసం ఒక 2 రోజులు స్పెండ్ చేయాలి. ఎలానో వెళ్తున్నాం కాబట్టి ఒక 2 రోజులు ఉండి అక్కడ చూడాల్సినవి చూసి వచ్చేద్దాం అన్నాడు అర్హంత్. నువ్వు ఎప్పుడు చూడలేదా బావా, అంటే నువ్వెప్పుడు వెళ్ళలేదా సింగపూర్ అని అడిగింది. వెళ్ళాను కానీ ఎప్పుడూ అక్కడ ఉండి స్పెండ్ చేసింది లేదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, నీతో పాటు ఎంజాయ్ చేయాలని ఉంది. పైగా ఎలానో మన ఫస్ట్ నైట్ అయిపోయింది కాబట్టి హనీమూన్ ప్లాన్ చేద్దాం అన్నాడు అల్లరిగా. పో బావా అంటూ అర్హంత్ కౌగిలిలో చేరింది లోచన. పో అని ఇలా దగ్గరకు వస్తే దూరంగా వెళ్ళగలనా అన్నాడు ఆ కౌగిలిని బిగించి. నీకు దూరంగా నేను ఉండలేను బావా, అందుకే నీకు దగ్గరగానే ఉంటున్నాను చెప్పింది లోచన. నేను కూడా నీకు దూరంగా ఉండలేను మరదల పిల్ల. ఇదిగో ఇలానే ఎప్పుడు నా కౌగిలిలో బంధించేయాలని ఉంటుంది. ఇప్పుడు కాదు, మనం మళ్ళీ ఆలయానికి వెళ్ళాలి అని సడన్గా దూరం జరిగి బావా అంది ఏదో గుర్తొచ్చినట్టు. ఏమైంది, ఏం గుర్తొచ్చింది అని అడిగాడు అర్హంత్. మనం ఊరు వెళ్తే ఇక్కడ నాగమ్మ పూజ ఎలా బావా? ఇప్పుడు కాదు, ఇప్పుడంటే అత్తమ్మ ఉంది, చేస్తుంది. కానీ ఆ తర్వాత మన వంశం వాళ్ళే కదా నాగమ్మ పూజ చేయాల్సింది అని అడిగింది లోచన. నిజమే కానీ మనం ఇక్కడే ఉండిపోలేం కదా బంగారం. దీని గురించి అమ్మతో మాట్లాడదాం అన్నాడు అర్హంత్. సరే అన్నట్లుగా తల ఊపింది లోచన కూడా. కాసేపు అలానే మాట్లాడుకొని ఇద్దరూ కలిసి ఆలయానికి వెళ్ళారు పూజ చేయడం కోసం. వాళ్ళు వెళ్ళేసరికి బయటనే కనిపించింది రాజేశ్వరి. ఆమెను పట్టించుకోలేదు అర్హంత్. త్రిలోచన భుజం చుట్టూ చెయ్యి వేసి తీసుకెళ్ళాడు. ఇద్దరూ కలిసి పూజ పూర్తి చేశారు. సాదా నారచీరలో వాలుజడని లూజ్గా అల్లుకొని ఉన్న త్రిలోచనని చూస్తుంటే సులోచన గుర్తొచ్చింది రాజేశ్వరికి. అర్హంత్ ప్లేస్లో తన భర్త కనిపించాడు. ఇద్దరూ మళ్ళీ జన్మెత్తి తన కళ్ళ ముందే భార్యాభర్తలుగా తిరుగుతున్నట్టు అనిపించింది రాజేశ్వరికి. కోపం బగ్గున లేచింది ఆమెలో. వాళ్ళు తిరిగి వెళ్ళిపోతుంటే కూడా అలానే కూర్చుని వాళ్ళనే తీక్షణంగా చూస్తుంది. వాళ్ళు తనని దాటి వెళ్తుంటే నోరు విప్పింది. ఇల్లు అలకగానే పండగ అయిపోదు, ముందు ముందు ఎదుర్కోవాల్సినవి చాలా ఉన్నాయి అంది. త్రిలోచన అర్హంత్ చేతిని గట్టిగా పట్టుకుంటే అర్హంత్ వెనక్కి తిరిగి త్రిలోచనని పూర్తిగా తన కౌగిట్లోకి తీసుకొని, ఏం జరిగినా ఇద్దరం జంటగా కలిసి ఎదుర్కొంటాం, కానీ సమస్యలకి పారిపోయి వెన్ను చూపించము అన్నాడు స్థిరంగా. అన్నీ చేసేసాం, ఇంకా మాకెలాంటి సమస్య రాదని చాలా ధైర్యంగా ఉన్నట్టున్నారు. కానీ అసలు సమస్య అలానే ఉంది.
నీ జాతక సమస్య. ఇవాళ కాకపోయినా రేపైనా మీరు నా దగ్గరకు వస్తారు. ఇప్పుడు సంతోషంలో అసలు విషయం మర్చిపోయినట్టున్నారు అంది వెటకారంగా. ఉన్నన్ని రోజులు కలిసి సంతోషంగా బ్రతుకుతాం. లేని రోజున ఇద్దరం జంటగా ఆ పైవాడి దగ్గరకు వెళతాం. మీరేం వర్రీ అవ్వకండి. ఈ వయసులో మీకు కావలసింది విశ్రాంతి. పాపం మా గురించి ఆలోచించి అనవసరమైన టెన్షన్ పడకండి. మా బాధలు మేము చూసుకోగలము అని లోచన చేతిని పట్టుకొని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోయాడు అర్హంత్. సైలెంట్గా ఉన్న లోచనాన్ని చూసి, ఏం ఆలోచిస్తున్నావు లోచన? ఆ జాతకం గురించి ఆలోచిస్తున్నావా అని అడిగాడు అర్హంత్. భయంగా ఉంది బావా. నిజంగా ఆ జాతకం గురించి తెలుసుకోవాలి బావా. తాతయ్య కూడా చెప్పారు నీ జాతకం మన తాతయ్య జాతకం ఒక్కటే అని. ఆలయం టెన్షన్లో పడి అది మర్చిపోయినా లోపల భయం అనేది అలానే ఉంది బావా అంది చిన్నగా. లోచన, ఆవిడికే కాదు నీకు చెప్తున్నాను విను. ఈ జాతకం ఇవన్నీ అనవసరం. బ్రతికినంతకాలం నీతో సంతోషంగా ఉండాలి. ఆ తర్వాత సంగతి మనకు తెలియదు కదా. నా సంతోషం నీతో ఉంది. నువ్వు నాతో ఉండు చాలు. ఇవన్నీ ఆలోచించకు. ఆలయం గురించి మనం ఎంతలా భయపడ్డాము. కానీ చూడు, ఆ నాగమ్మ మన వెనుక ఉండి మనల్ని ముందుకు నడిపించింది. అలానే దీనికి కూడా ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది. పరిష్కారం లేని సమస్యలు ఉండవు కదా అన్నాడు. నిజమే బావా, ఖచ్చితంగా మనకి పరిష్కారం దొరుకుతుంది అంది లోచన అర్హంత్ చేతిని పట్టుకొని భుజం మీద వాలి. ఆ రాత్రి తన అల్లరితో లోచన ఆలోచనలు మొత్తం తన వైపుకు తిప్పుకొని మరో మధురమైన రాత్రిని గడిపి ప్రశాంతంగా పడుకున్నారు ఇద్దరు. మరుసటి రోజు టిఫిన్ తిన్నాక ఫోన్ రావడంతో బయటకు వెళ్ళాడు అర్హంత్. కార్ డ్రైవ్ చేస్తున్నాడు హరి. సార్, కూర్మయ్య చనిపోయాడు. బాడీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఎవ్వరూ రాలేదు అని చెప్పాడు. మున్సిపాలిటీ వాళ్ళకి అప్పగించేసే హరి అన్నాడు అర్హంత్ ఏ భావం లేకుండా. ఒక గొడౌన్ ముందు ఆగింది కార్. అర్హంత్ దిగి లోపలికి వెళ్ళాడు. లోపల సోములు నేల మీద పడిపోయి ఉన్నాడు. ఒంటి మీద సోయలేదు. 3 రోజుల నుండి ఫుడ్ ఇవ్వలేదు అతనికి. ముందు రోజు కొంచెం నీళ్లు మాత్రం ఇచ్చారు. అర్హన్ని చూసి అతని మొహం మీద నీళ్లు కొట్టారు అక్కడ ఉన్నవాళ్ళు. ఉలిక్కిపడి లేచాడు సోములు. అర్హన్ని చూడగానే ఆకలేస్తుంది అర్హన్, ఏమన్నా పెట్టించు అన్నాడు చేతులు జోడించి. ఆకలి ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? మీ స్వార్థం కోసం ఎంతమంది దగ్గర వాళ్ళు తినే గింజలు కూడా మిగల్చకుండా లాక్కున్నారు. అప్పుడు గుర్తు రాలేదా మీకు ఆకలి? ఇన్నేళ్ళు మీ స్వార్థం కోసం ఊరిని పట్టి పీడించి మీ ఇష్టారాజ్యంగా ప్రవర్తించినప్పుడు గుర్తు రాలేదా ఆకలి? మా ఆస్తి కాజేయాలని మా మీద పాముల్ని వదిలినప్పుడు గుర్తు రాలేదా మీకు ఆకలి? లేదా మమ్మల్ని చంపాలని మనుషులని పెట్టినప్పుడు గుర్తు రాలేదా? కోపంగా అడిగాడు అర్హంత్. తప్పైపోయింది అర్హంత్, మరోసారి ఎప్పుడు ఇలా చెయ్యను. అసలు ఈ ఊర్లో కూడా ఉండను. నన్ను వదిలిపెట్టు అర్హంత్ అన్నాడు వేడుకుంటూ. హో, ఈ ఊరిలో కూడా ఉండవా? అయితే ఇది ఆలోచించే విషయమే అని తిమ్మడు అని పిలిచాడు. అడవిలో వాళ్ళకి సాయం చేసిన తిమ్మడు వచ్చాడు అక్కడికి. వీడిని తీసుకెళ్ళు, నీ ఇష్టం వాడిని ఎలా ఉపయోగించుకుంటావో, కానీ మీ గూడెం దాటి రాకూడదు. ఒక రకంగా చెప్పాలంటే వీడు నీ బానిస. నువ్వు ఏం చెప్తే అది చెయ్యాలి. నీకు ఇష్టమేనా అని అడిగాడు అర్హంత్. మీరు ఎట్టా చెప్తే అట్టా రాజాబాబు అన్నాడు తిమ్మడు. చెప్పు, ఒప్పుకుంటావా తిమ్మడితో వెళ్ళటానికి? ఒప్పుకుంటే చెప్పు, భోజనం పెట్టిస్తాను
అన్నాడు అర్హంత్. ఇది అన్యాయం అర్హంత్. నేను మరోసారి మీ జోలికి రాను అని చెప్తున్నాను కదా. కావాలంటే నా ఆస్తి మొత్తాన్ని నీకు రాసి ఇచ్చేస్తాను. నన్ను వదిలేయి, మీకు దూరంగా వెళ్ళిపోతాను. కనీసం నా వయసును చూసైనా నన్ను వదిలేయి అర్హంత్ అని వేడుకున్నాడు సోములు. మరి అర్హంత్ వదిలేస్తాడా లేదా సోములు ఒప్పుకుంటాడా తెలుసుకుందాం మరో అప్డేట్లో. మరి ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టయితే మీ కామెంట్స్ తెలియజేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.